నమస్కారం గురుగారు. ఆయుష్మతి గురుగారు, మనకి ఇప్పుడు పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్క మనిషికి ఆఫీస్లో ఒక పేరుతో పిలుస్తారు, ఇంట్లో ఒక పేరుతో పిలుస్తారు, ముద్దు చేస్తూ ఇంకో పేరుతో పిలుస్తారు, ఇంకా లైఫ్ పార్ట్నర్ ఇంకో 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 ఏదో పేరుతో పిలుస్తారు, బేబీ అంటారు. ఇప్పుడు ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది కదా ట్రెండ్. సో రకరకాల కోణాల్లో ఇన్స్టాగ్రామ్లో ఒకటి మెయింటైన్ చేస్తుంటారు, ఫేస్బుక్లో ఒకటి పెడుతుంటారు. ఇట్లా సోషల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా రకరకాల పేర్లు, హనీ అని, ఏదేదో మనకి ప్రిన్సెస్ అని, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని, ఇలా రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు పెట్టిన పేరు ఒకటి, పిలిచే పేరు ఒకటి, బయట చెప్పుకునే పేరు ఒకటి, రకరకాల సందర్భాల్లో ఇలా వ్యక్తపరుస్తూ ఉంటున్నారు కదా. మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది గురుగారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్క పౌరుడికి అవసరమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా పేర్లు పెట్టి పిలవడం అనేది ఈ సంస్కృతి నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నేను చెప్పే సందేశం ఏంటంటే, మీ పిల్లల్ని ముద్దు పేర్లు పెట్టి పిలవకండి, రకరకాల పేర్లు పెట్టి పిలవకండి. సో మీ పిల్లల్ని మా పిల్లల్ని అని కాదు, ఎవరైనా సరే నిక్ నేమ్స్ పెట్టి పిలిపించుకోకూడదు. ఎందుకంటే ఇప్పటి వరకు నా రీసెర్చ్లో ఒక్క నిక్ నేమ్ కూడా లక్కీ నెంబర్తో కూడుకొని లేదు. ప్రతి నిక్ నేమ్ కూడా ఒక నెగిటివ్ నెంబర్తో కూడుకొని ఉంది. అది నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది. అర్థమైందా? సో లేని దురదృష్టాన్ని కొని తెచ్చుకోవడానికి పైప్ లైన్ వేసుకుంటున్నాం మనం. నిక్ నేమ్స్ పెట్టడం ద్వారా లేని దురదృష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఎక్కడో ఊరవతల డంప్ అయ్యే, దాన్ని ఏమంటారు, మున్సిపాలిటీ చెత్త డంప్ యార్డింగ్ ఉంటుంది కదా, లారీలతో మన ఇంటికి తెప్పించుకున్నట్టు అనమాట. మన పిల్లలకి నిక్ నేమ్స్ పెట్టిన, మన కుటుంబ సభ్యులు నిక్ నేమ్స్తో పిలుస్తున్న, పేరుని షార్ట్ కట్ చేసిన, చిన్నగా షార్ట్గా పిలిచిన, ఇది దురదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉదాహరణకి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, అయితే ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటే, వాళ్ళకి ఒక పేరు బలమైన పేరు ఉందనుకోండి, దీని ప్రభావం ఎక్కువ ఉంటే దీని ప్రభావం నీకు తెలియకపోవచ్చు, బట్ దాని ప్రభావం పెరిగిన రోజు ఇబ్బంది పెడుతుంది. ఉదాహరణకి అల్లు అర్జున్ అనే పేరు బాగుందనుకోండి, బన్నీ అని పిలవడం వల్ల నెగిటివ్ నెంబర్. బన్నీ అనేది నెగిటివ్ నెంబర్. ఎస్. సో ఈ అల్లు అర్జున్ అనేది అదృష్టాన్ని తీసుకొస్తే, బన్నీ అనేది దురదృష్టాన్ని తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుందంటే అనుభవించేవాడికి తెలుస్తుంది ఏమేమి అనుభవిస్తున్నాడు. అంత పెద్ద స్టార్ అయ్యిండి ఆయన ఒక రోజు రాత్రి జైల్లో ఉన్నాడుగా. అవును, ఎవరు ఊహించలేదు కదా. సో తీసుకొస్తుంది. అయితే అది కాదండి, సినిమా సూపర్ హిట్ అయింది, 2000 కోట్లు వచ్చిందంటే, మరి 2000 కోట్లు వచ్చినా కూడా మరి దీని తాలూకా ప్రభావం దీనికి ఉంటుంది. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఇప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ బాగా డైట్ తీసుకుంటున్నారు, బాగా పోషక విలువలు ఉన్న జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, లేకపోతే అవి ఇవి బాగా న్యూట్రిషియస్ డైట్ తింటున్నారు. దాని బలం దానికి వస్తుంది. పక్క నుంచి జంక్ ఫుడ్ తింటున్నారు, చిప్స్ తింటున్నారు, పిజ్జాలు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ తింటున్నారు, ఇది తింటున్నారు. దాని ఎఫెక్ట్ అది చూపించదా? చూపిస్తుంది. అలాగే ఒక వ్యక్తికి, అతను సూపర్ స్టార్ అయినా సరే, అతను సూపర్ స్టార్ మహేష్ బాబు అయినా సరే, పేరులో మంచి నెంబర్ ఉండి అతను అదృష్టవంతుడు అయినప్పటికీ అతన్ని నిక్ నేమ్ పెట్టి పిలవడం వల్ల దాని తాలూకా ఎఫెక్ట్ ఆయన అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఎవరికైనా ఉంటుంది. ఈ నెంబర్కి వీళ్ళు వాళ్ళు, ఈయన నరేంద్ర మోడీ, ఆయన ట్రంప్ అని ఏం ఉండదు. దానిపైన చేసుకుపోతుంది. దానికి అధికారులు ఎవరు లేరు, దానికి అధికారి భగవంతుడే. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీ దగ్గర ఎంత పలుకుబడి ఉంది, ఏం లెక్కలేదు. చంద్రబాబు నాయుడు అంటే బాగుంటుంది, చంద్రబాబు అంటే బాగుంటుంది, సిబిఎన్ అంటే బాగుండదు, నాయుడు గారు అంటే బాగుండదు. సో దేని ఎఫెక్ట్ దానికి ఉంటుంది. చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి అనేది బాగుంటుంది, ఆయన చిరు అని పిలిస్తే అది నెగిటివ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది బాగుంటుంది, పవన్ కళ్యాణ్ అనే పేరు బాగుంటుంది. ఆయన్ని పవన్ అని పిలిచినా, కళ్యాణ్ అని పిలిచినా, రెండింటిని విడదీస్తే నెగిటివ్. రెండు నెగిటివే, రెండింటిని కలిపితేనే పాజిటివ్. అర్థమైందా? అందుకని సో ప్రపంచం మొత్తాన్ని మనం మార్చలేం. ఎవరికి ఎప్పుడు ఏది అర్థం అవ్వాలో అంతవరకు అర్థమవుతుంది తప్ప ప్రపంచంలో అందరికీ అన్ని విషయాలు ఒకేసారి అర్థం అవ్వవు.
సో ఖచ్చితంగా అయితే ఈ పేర్లు పెట్టుకొని పిలవకూడదు నిక్ నిక్ నేమ్స్తో పిలవకూడదు. మరి రకరకాలుగా ఇప్పుడు రకరకాలుగా పిలవడం వల్ల రకరకాల పరిస్థితులు వస్తాయి. ఒకే వ్యక్తికి ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది గురుగారు. అదే రకరకాల పేర్లు. ఇప్పుడు న్యూమరాలజీలో మన పేరులో ఉండకూడని నెంబర్స్ ఉంటాయి. డబల్ డిజిట్లో 12వ నెంబర్ అని, 13వ నెంబర్ అని, 18వ నెంబర్ అని, 16వ నెంబర్ అని, 29వ నెంబర్ అని, 31వ నెంబర్ అని, ఇలా నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ ఎవరి పేరులో ఉండకూడదు. సపోజ్ మిమ్మల్ని 3 పేర్లతో పిలుస్తున్నారు. ఒక పేరులో 31 ఉంది, ఇంకో పేరులో 16 ఉంది, ఇంకో పేరులో 18 ఉందంటే 3 పరిస్థితులు వస్తాయి. అందుకని ఒక వ్యక్తి రకరకాల పేర్లతో పిలవకూడదు. పిలవడం వల్ల ఇప్పుడు ఒక నెంబర్ ఏదో తెలిసి తెలియకుండా దాన్ని మీరు ఎవరినో అడిగి సరి చేసుకుంటే బాగుంటుంది. అన్నీ తెచ్చి అంటే ఒకే వ్యక్తికి ఒకేసారి కిడ్నీ పోయింది, హార్ట్ పోయింది, లివర్ పోయిందంటే బతికే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలా రకరకాల పేర్లతో పిలిపించుకునే వ్యక్తికి ఇలాంటి ప్రమాదం ఉంటుంది. అందుకని ముఖ్యంగా పిల్లల్ని నిక్ నేమ్స్ పెట్టి పిలిచే సంస్కృతి పోవాలి. స్వీటీ అని పిలిపించుకునే అమ్మాయి జీవితం ఖచ్చితంగా విషమే. హనీ అని పిలిపించుకునే అమ్మాయి జీవితం ఖచ్చితంగా చేదే. ప్రిన్సెస్ నిజంగా ప్రిన్సెస్ సర్వెంట్ లాగా మారుతుంది. ఏంటి రాజు అని పిలిపించుకునేవాడు సేవకుడిగా మిగిలిపోతాడు. రాజా అని పిలిపించుకునేవాడు పేదవాడిగా మిగిలిపోతాడు. ఏ లక్ష్మి సుఖంగా ఉండదు, ఏ పద్మ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉండదు, ఏ మాధవి కాపురం చేయదు. అదే మాధవిని మధు అని పిలిస్తే 13వ నెంబర్ 16వ నెంబరు 2 నెంబర్లు ప్రమాదం ఎప్పుడు పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకని మన పేరును ఒకసారి చెక్ చేసుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఫేవరబుల్ నెంబర్స్లో పెట్టుకోవాలి. తద్వారా మనం అదృష్టాన్ని పొందొచ్చు. ఇక్కడ నా దృష్టిలో అదృష్టం ఏంటంటే ఇంట్లోంచి పొద్దున్నే నవ్వుతెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి రావడమే అదృష్టం. అంతే తప్ప మీరు కోకాపేటలో ఎకరం కొంటారని నేను చెప్పట్లా. అదృష్టం అంటే అది కాదు. అదృష్టం అంటే క్షేమంగా ఉండడం, అదృష్టంగా ఉండడం అంటే సంతోషంగా ఉండడం, అదృష్టం అంటే చేసే పనుల్లో సక్సెస్ని ఎంజాయ్ చేయడం, అదృష్టం అంటే దినదినాభివృద్ధిని పొందడం. ఇది అదృష్టం.